అన్ని రకాలు టైం టు టైం పడాలి, వెయిట్ తగ్గాలి. చేపల పులుసు ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇది మామూలుగా మూత పెట్టేశారండి, బాగా మగ్గిపోతుందేమో. ఈ జన్మకు నాకు ఇది చాలు, ఇంకేం అక్కర్లేదు పెద్దగా. వచ్చి నుంచి చూస్తున్నాను కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయరు, ఇంకా నైట్ డిన్నర్ చేయరు, ఓన్లీ లంచ్. అస్సలు లేదు మన సైడ్ తెలుసు కదా, ఫుల్ గా ఆయిల్ లేదే అసలు ఉండేవారు కాదు. అదే యాస కనెక్ట్ అయిపోయారా, విజయనగరం యాస. అబ్బో ఎంత పెద్ద వచ్చిందో. మీరు కూడా మారిపోండి, అదే బెటర్. కొంచెం నెమ్మదిగా అయినా. ఇదంతా ఒక సెట్ అండి, మామూలు స్ట్రిక్ట్ గా ఉండరు అనమాట, తిట్టేస్తారు. రోజు అటుకొని వచ్చి తినిపించినట్టే ఉంటుంది బ్యాంకాక్. అక్కడికి రావడం అంటే ఇంకా కళలో నేను ఎక్కడికో వెళ్ళిపోయాను. అయ్యో, ఇంట్లో ఏదైనా ఫంక్షన్ రాబోతుందంటే మామూలు హడావిడి కాదు, షాపింగ్ అసలు పెద్ద టాస్క్. అసలు ఫంక్షన్ కి ఏం వేసుకోవాలి ఏంటి అని మెయిన్ మన బుడతలను తయారు చేయాలంటే మన తల ప్రాణం తోక్కోలు చేయాల్సిందే. అన్నగారు మాత్రం పొట్ట నిండా తిని షాపింగ్ కి వెళ్దాం అంటున్నారు. అప్పుడు ఏం చేసేది అత్తయ్య, సొరకాయ అనుకుంటాను. మన డైటీషియన్ గారి చేతితో ఈ రోజు హెల్దీ వంటలు తినబోతున్నాము. పుచ్చకాయ తొక్క వైట్ ఉంటది కదా, ఆ పచ్చడి తొక్కు, తొక్కు సొరకాయ తొక్కు పచ్చడి. అది బయట తీసేసి, సొరకాయ కాదు, సొరకాయ బీరకాయ, పుచ్చకాయ, వాటర్ మెలనా? నిజంగా వాటర్ మిలన్ ఉంటది కదా, లోపల తినేస్తావు రెడ్దంతా. పైది తొక్క చెక్కేసి శుభ్రంగా ఆ ముక్కలు కోసేసి వేపించేసి నూనెలో పక్కకు పెట్టుకుని పోపులేసి కొన్ని పల్లీలు కొన్ని నువ్వులు వేసి శుభ్రంగా చట్నీ చేస్తే ఎంత టేస్టీగా ఉంటుందో, చిన్న చింతపండు వేస్తే. అవునా, చాలా బాగుంటది. అయ్యో, అసలు ఫస్ట్ టైం వింటున్నా అనమాట. అంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, నేను ఎప్పుడు చూడలేదు. పుచ్చకాయ పచ్చడి. అయ్యో, నేను వచ్చిందే ఒక 2 రోజులకి 3 రోజులకి, లేకపోతే చక్కగా పుచ్చకాయ పచ్చడి దగ్గరుండి చేసి చూపించేదాన్ని. దొరుకుతాయండి ఈ టైంలో? దొరికేస్తాయి కదా, అన్ని సీజన్స్ లో దొరికేస్తున్నాయి అన్ని. చేస్తాను అంటున్నారు కానీ అంత పని పెట్టద్దు. ఇప్పటికే పోకుండా నేను వచ్చి చాలా వంటలు ఆవిడ దేశ సంచారి, దేశాలన్నీ తిరగడం ఇష్టం. ఈ ఆంటీ అరుణగారు అత్తగారు, ఇంకా ఆంటీకి టైం దొరికిందంటే చాలు చక్కగా ట్రిప్స్ ప్లాన్ చేస్తారంట. ఎక్కడికైనా చలాకీగా సింగిల్ గా వెళ్ళొచ్చేస్తారంట. ఎంతైనా మనకు నచ్చిన పని ఇష్టంగా చేస్తే ఆ మజాయే వేరు. నెక్స్ట్ బ్యాంకాక్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా రావాలి. కాదు, బ్యాంకాక్ వస్తే నన్ను వంట చేయిస్తేనే నేను వస్తా. తింటారు అయితే నేర్చుకోవాలి. అయితే ఈ ఇద్దరు అత్తకోళ్ళ అల్లరి మీరు చూడాలనుకుంటే ఇస్మార్ట్ అన్న ఫ్యామిలీ బ్లాగ్స్ అని ఒక ఛానల్ ఉంటది. అందులో వీళ్ళ అల్లరి మామూలుగా ఉండదు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు అసలు. అయ్యో ఆంటీ ఎందుకు చెప్తున్నావమ్మా, నిజంగానే చూసేస్తారేమో అందరూ అని మొహమాట పడుతున్నారు. అసలు వాళ్ళు వీడియోలు కానీ చూసారంటే ఇంకా అత్త కోడలు ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంది. అసలు ఎన్ని రకాల బాండింగ్స్ కనిపిస్తాయో. ఒక్కోసారి అమ్మ కూతుర్లు అనిపిస్తారు, ఇంకోసారి అక్క చెల్లిలా ఫైట్ చేసుకుంటారు. అన్నగారు ఫుల్ గా హెల్త్ కాన్షియస్. అసలు ఆన్లైన్ లో డైట్ చెప్తారు కదా, మామూలు స్ట్రిక్ట్ గా ఉండరు అనమాట, తిట్టేస్తారు. అది కానీ ఫాలో అవ్వకపోతే ప్రతి ఫాలో అయ్యి పిక్ తీసి చూపించారు. ముందైతే అమ్మా అసలు రైస్ అసలు తినేది కాదు, ఎంతసేపు ఏదో తినేది. మధ్యాహ్నం కూడా ఇలా అయిపోయింది, బాగా సన్నగా అయిపోయింది. అవును, ఏంటి మరి ఇంత సన్నగాను అని చెప్పి తర్వాత రైస్ అది తినడం మళ్ళీ మొదలు పెట్టింది. చికెన్ అసలు మటన్ ఫిష్ ఏది తినేది కాదు, అందరం తినేవాళ్ళం. వచ్చి నుంచి చూస్తున్నాను కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయరు, ఇంకా నైట్ డిన్నర్ చేయరు, ఓన్లీ లంచ్. అసలు ఒక పూట లంచ్ తో ఎలా ఉంటున్నారో డే అంతా నాకు అసలు అదే అనమాట. మళ్ళీ అలానే ఖాళీగా ఉండరు, ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిగెడుతూనే ఉంటారు అనమాట. పిల్లల్ని తీసుకెళ్ళడానికి అటు తీసుకెళ్ళడం ఇటు తీసుకెళ్ళడం. అసలు ఇంత ఓపిక ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలీదు. నాకైతే మాత్రం ఆకలి ఎక్కువ, ఓపిక తక్కువ. ఈసారి వెళ్తాను అరుణగారి డే ఇన్ మై లైఫ్. మంది ఉన్నారు, వెళ్ళేసరికి ఇలా పడిపోతారు. మన వాళ్ళంట సరదాగా అందరిని కలిసి రావచ్చు. అలాగా మాత్రం ఫుల్ అన్ని ఉండాలి, ఫ్రై పచ్చడి కూర పప్పు అన్ని కంపల్సరీ పెట్టుకుంటాను. చూడండి, సీక్రెట్స్ అన్ని బాగా నోట్ చేసుకొని ఫాలో అయితే న్యూట్రిషన్ లో అసలు ఎక్కడ తేడా రాకూడదు. మీరు కూడా ఇంకా చాలా మంది అసలు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటుండగా ఆ రోజు ఆవిడనే ఎందుకు సర్ప్రైజ్ చేయాలనిపించిందని
ఒక దగ్గర వందల కొద్ది కమెంట్స్ వచ్చాయి. సో మాకేంటంటే అరుణ గారు రిపీటెడ్ గా కమెంట్స్ చేయడం గానీ ప్రతి వీడియోకి కమెంట్ చేస్తుంటారు కదండి అరుణ గారు. షార్ట్ రీల్ అన్నిటికీ అనమాట, పెద్ద వీడియో అన్నిటికీ కమెంట్లు చేస్తుండేవారు. ఇంకా అవి కూడా చాలా మంచిగా చేస్తుండేవారు అనమాట. అసలు చదవగానే చాలా హ్యాపీగా అనిపించేది. అది కృషిక అసలు మెయిన్. అప్పుడు ఎందుకు చేశానంటే ఆ రోజు ఫుల్ గోల్ చేసింది, మీరు ఒకసారి రెస్పాండ్ అయ్యారు కదా, అయ్యేసరికి ఇంకా అప్పుడు వెంటనే అమ్మా ఆంటీ రెస్పాండ్ అయ్యారు కదా, నేను వెంటనే మెసేజ్ చేసేస్తాను, వాయిస్ మెసేజ్ పెట్టు, అది పెట్టు, ఇది పెట్టు, నా బర్త్డే కదా ఆంటీ విష్ చేస్తారేమో అని ఆ రోజు మీకు మెసేజ్ పెట్టింది కదా వాయిస్ మెసేజ్. ఆ తర్వాత ఇంకా అదే మన అడ్రస్ పంపించచ్చు కదా, రమ్మనొచ్చు కదా, అప్పుడు నాకు ఐడియా వచ్చి అలా పెట్టాను. మామూలుగా అయితే మన సబ్స్క్రైబర్స్ అందరూ అక్క మేము ఈ పలానా కుంపల్లో ఉంటాము, అక్కడికి రండి, లేకపోతే విజయనగరం ఈ ఏరియాలో ఉంటాము, అక్కడికి రండి అని చెప్పి చెప్తుంటారు. బట్ అరుణ గారు ఏంటంటే అప్పుడు మేము 2 years బ్యాక్ అండి, 2 years అయిపోతుంది కదా. సో 2 years బ్యాక్ హైదరాబాద్ వచ్చిన టైంలో ఇక్కడ వీడియోస్ చేస్తున్నప్పుడు ఆ టైంలో అనమాట కరెక్ట్ గా పాప బర్త్డే రోజు ఇంకా పాప పెట్టు మమ్మీ అంటే ఆ పిల్ల వాయిస్ మెసేజ్ పెట్టి మరి వాళ్ళ అడ్రస్ పెట్టారు, వీలైతే రావడానికి ట్రై చేయండి అని చెప్పి. అసలు పరిచయం లేదు అప్పటి వరకు, అస్సలు పరిచయం లేదు. సో ఇంకా అలా పెట్టేసరికి మాకు ఒక థాట్ వచ్చింది అనమాట, అసలు ఇలా చాలా తక్కువ మంది ఇంత ఇంటి నెంబర్ ఇవ్వడం చాలా తక్కువ ఇచ్చారు కదా. సో మనం సర్ప్రైజ్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్లే అవకాశం కాబట్టి ఇంకా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాం అనమాట. అంటే మాకు టైం దొరికింది మెయిన్ అదే టైంలో రావడం కదా. సర్లే వెళ్ళిపోయే ముందు ఒకసారి ఒక సబ్స్క్రైబర్ ని మీట్ అయినట్టు సర్ప్రైజ్ చేస్తే అసలు ఎలా ఫీల్ అవుతారని చెప్పి అసలు నిజంగా చాలా చాలా అనిపించింది. ఎవరు నమ్మలేదండి చాలా మంది, లేదు వాళ్ళు మీకు ముందే తెలుసు అని ముందే చుట్టారు అని. మీరు మెసేజ్ పెట్టగానే మీ ప్రొఫైల్ నేను చెక్ చేశాను. యూజువల్ గా అందరిది చూస్తానండి ఎవరి ఫేక్ ఎవరి నిజం అని చెప్పి. సో అలా చెక్ చేసినప్పుడు అనిపించింది అనమాట, అమ్మో బాబాయ్ మంచి ఫిట్నెస్ ఫ్రీక్, అసలు ఖచ్చితంగా కలవాలి, అందులోకి వాళ్ళు అంత ఇదిగా ఇష్టపడుతున్నారంటే మనం కూడా ఆవిడ దగ్గర నుంచి నేర్చుకోవడానికి చాలా ఉంటది. మెయిన్ ఆవిడ చూడగానే నాకు బాగా నచ్చింది అనమాట ఆవిడ ప్రొఫైల్. అలా కలిపారు దేవుడు మమ్మల్ని. అది లాంగ్ లాస్టింగ్ ఫ్రెండ్షిప్ అయిపోయింది. అదే నెక్స్ట్ మళ్ళీ ఇంకా తమ్ముడు పెళ్లి రావడం, నేను అక్కడ విజయనగరం ఉండడం అన్ని బాగా కలిసి బాండింగ్ పెరిగిపోయింది. మరి బ్యాంకాక్ రావాలి మీరు కూడా, మరి వెయిట్ చేస్తాం. పిల్లలు అందరూ కలిసి రండి, ప్లాన్ చేయండి. బ్యాంకాక్ అంతా ఆల్రెడీ మీరు చూపించేస్తే ఇంకేముంది చూడడానికి, బ్యాంకాక్ అంతా చూస్తున్నట్టే ఉంటుంది. లైవ్ లో చూడడం వేరు కదా, రోజు అటుకొని వచ్చి తినిపించినట్టే ఉంటుంది బ్యాంకాక్. ఏది మిస్ అయింది లేదు. మీరు ఒకవేళ వస్తే ఏది విజిట్ చేద్దాం అనుకుంటున్నారంటే బ్యాంకాక్ లో? అదేనే ఏం లేదు తల్లి, నేను చూడటమే ఒక ఇది. అయ్యో ఏమంటారు ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఏదో అంటారు. ఇంకా అక్కడికి రావడం అంటే ఇంకా కళలో నేను ఎక్కడికో వెళ్ళిపోయాను. అయ్యో చాలు, ఈ జన్మకు నాకు చాలు, ఇంకేం అక్కర్లేదు పెద్దగా. ఇలాంటివన్నీ వింటున్నప్పుడే అనిపిస్తుంది అనమాట, అయ్యో వీడియోస్ చేయడం ఆపకూడదు, చేస్తూ ఉండాలి, ఎప్పుడెప్పుడైనా ఒక్కొక్కటి పెట్టాలని చెప్పి. లేకపోతే కొన్ని సార్లు మన బుడతలు చిన్నప్పుడు కాబట్టి యూట్యూబ్ చాలా ఈజీగా చేయగలిగేదాన్ని. మనం బుడకాయలు కాస్తే ఇప్పుడు కొంచెం పెద్దలు అవుతున్నారు కదా, బాధ్యతలు ఎక్కువైపోతున్నాయి, అందుకే కొంచెం స్లో చేశాను ఈ మధ్య వీడియోస్. అందులోకి ఆ మధ్య భూకంపం టైంలో బాగా భయపడిపోయాము, ఆ అదురైతే చాలా రోజులు ఉండిపోయింది. మళ్ళీ మామూలు అయ్యి వీడియోలు దంచి కొట్టాలి, చాలా అంటే చాలా ఎడిటింగ్. అలా అనుకుని నువ్వు మానేవనుకో, కొద్దిగా గ్యాప్ ఇచ్చావనుకో, మాకేమనిపిస్తుంది అంటే ఏంటన్నా ఇంకా పెట్టలేదే, తీయట్లేదా బ్యాంకాక్ పిల్ల, వీడియోలు రావట్లేదేంటి, కొత్త ఏవి లేవు అన్ని పాత చూసినవే చూస్తున్నాం అనేసి. మెయిన్ అదొకటి అనమాట, మన వాళ్ళు వీడియో పెట్టడం లేట్ అయితే పాత చూసినవే మళ్ళీ చూస్తున్నారంట. థ్యాంక్ యూ అండి, మీ అందరూ అభిమానం. అసలు నిజంగా నాకు అదృష్టం ఉంది, అలాగా దేవుడు అదృష్టం రాసి పెట్టారు అనుకోవడం, ఇదంతా ప్యూర్ లక్. ఇదిగో ఇంకా బ్యాంకాక్ వెళ్ళిపోయిన తర్వాత మీ గురించి అద్భుతమైన బ్లాగ్స్ ప్లాన్ చేస్తున్నాను. ఈ మధ్య మీలో చాలా మందికి నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మాకు కూడా అలాగే అనిపిస్తుంది, నీ మాటలేంటి చాలా చాలా బాగా అనిపిస్తుంది అమ్మా, ఎంత మంచిగా అనిపిస్తుందో. మామూలుగానే మాట్లాడేస్తావు కదా, అవునవును, ప్రత్యేకంగా కాకుండా అది చాలా నచ్చుతుంది అందరికి. మనకి అలా ప్లానింగ్ అలాంటి పద్ధతులు అలాంటివి ఉండవు, మనం ఎలా ఉన్నామో అలాగా కొట్టుకెళ్ళిపోవడమే. ఇంకా అది చాలా నచ్చుతుంది. పిల్లలు అందుకే మెయిన్ అట్రాక్ట్ అయ్యేది దానికోసమే, పిల్లలు చాలా అట్రాక్ట్ అవుతారు. ఎవరైనా పెద్దవాళ్ళని కూడా లాంగ్వేజ్ మాట్లాడడం అది మంచిగా అనిపిస్తుంది. విజయనగరం యాస బాగా అనిపిస్తుంది. చేపల పులుసు ఎంతవరకు వచ్చిందో చూద్దాం.
ఇది మామూలుగా మూత పెట్టేశారండి, బాగా మగ్గిపోతుందేమో. పర్వాలేదు, అది నేను ఫ్రై గట్ట ఏమి చెయ్యను ముందు. మంచి సువాసన అయితే వచ్చేస్తుంది, కొత్తిమీర చల్లితే అదిరిపోతుంది. ఇంకా చేపల పులుసు అయిపోయింది, వేడివేడిగా ఊడ్చేస్తున్నాం. ఇంకా ఇంకో పక్క ఆంటీ పోపు పెడుతున్నారు పచ్చడికి. పచ్చడి పల్లీలు అన్ని రకాల పోపు గింజలు వేసుకొని మంచిగా వేయించుకొని. ఇది మామూలు డ్రై ఫ్రై అంటే ఆయిల్ అయితే ఎందులోని ఆయిల్స్ కనిపించవు. అదే ఆయిల్ లేకుండా మంచి మంచి వంటకాలు బాగానే చేస్తున్నారు. అసలు అరుణ గారితో ఫ్రెండ్షిప్ ఎలా ఉంటదంటే ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ అనేది వచ్చేస్తుంది అనమాట, మనకు కూడా అలవాటు అయిపోతుంది. ఇంకా అన్ని ఆవు నూనెలు, పల్లి నూనెలు, ఇలా గాను నూనెలు. ఈ మధ్య లైవ్ ల్యాబ్స్ ఇంక అందరూ గోల్ పెట్టేస్తున్నారు అనమాట. అని వర్కౌట్స్ మళ్ళీ స్టార్ట్ చేశాను. ఎప్పుడు 9 to 10 తీసుకుందామని. 9 to 10 వర్కౌట్స్ అని జూమ్ కాల్ నుంచి చేయిస్తున్నాను. జూమ్ కాల్ ఎందుకంటే మార్నింగ్ అంతా ఇంకా పిల్లలు క్రికెట్, స్కూల్ ఇవన్నీ పొద్దున 5 నుంచి అన్ని స్టార్ట్ అయిపోతున్నాయి. ఆ టైమింగ్ అసలు సెట్ కావట్లేదు, అందరూ అదే అడుగుతున్నారు. ఆ టైం కావాలని ఇంకా సెట్ కాక ఇంకా 9 to 10 ఒకటి సెట్ అయింది. గుమ్మరొడియాలు ఆడపిల్లకి అన్ని కడుతున్నారు ఇక్కడ నుండి. గుమ్మరొడియాలు బ్యాంకాక్ పట్టుకెళ్ళడానికి. అసలు ఆయిల్ పీల్చవు తొందరగా. ఏది అసలు ఆయిల్ లేకుండా అంటే ఇంకా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. అసలు మనం ఇంత ఆయిల్ పోసి వండుతాం కదా, కానీ అసలు ఆయిల్ లేకుండా వండడం కూడా చాలా ఇదండి, కష్టం. తక్కువతోనే చేసేసుకోవచ్చు. మామూలుగా అసలు మీకు ఇలా డైట్ గురించి అట్లా ఎలా వచ్చిందో థాట్, అంటే ఎప్పటి నుంచి వచ్చింది? ఫస్ట్ నుంచి అస్సలు లేదు. మన సైడ్ తెలుసు కదా, ఫుల్ గా ఆయిల్ లేదే అసలు ఉండేవారు కాదు. అదే స్టార్టింగ్ అస్సలు లేదు. తర్వాత ఇంకా వచ్చాక ఇంకా అత్తయ్య ఆయిల్ బాగా తగ్గించే ఉండేవారు. ఇంకా అలా స్టార్ట్ అయింది ఇలా అయ్యాకనే. అయితే ఆంటీ దగ్గర వచ్చింది. కానీ స్టార్టింగ్ లో నేను వచ్చాక ఇంకా ఫుల్ ఆయిల్ వేసి బాగా వండేదాన్ని. కానీ తనకేంటంటే దగ్గవి వచ్చేసేవి, ఇంకా అలా అనేసి పడదు. ఆయిల్ ఎక్కువ వేస్తే తనకి సెట్ కాదు. ఇంకా అలా మెల్లిగా. కానీ ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్ మాత్రం మనకు వచ్చే రోగాలకి అసలు ఎప్పుడు ఏది వస్తుందో ఎటు నుంచి వస్తుందో కూడా తెలియదు అనమాట. రకరకాలు వస్తున్నాయి. మెయిన్ కాజెస్ మాత్రం ఇప్పుడు మనం వాడే ఈ రిఫైన్డ్ ఆయిల్, షుగర్, ఆయిల్, జంక్ ఫుడ్. బెల్లం ఎప్పుడన్నా స్వీట్లకి, సేమియాకైనా సరే దేనికైనా బెల్లం పొడి చేసుకుని ఉంచేసుకుంటాను. బెల్లమే ఇంట్లోనే చేసుకుంటాను. ఇంట్లోనే అది అచ్చు బెల్లం తెప్పించేసుకుంటాం ఊరి నుంచి. అది దంచేసి మిక్సీ వేసి పెట్టేసుకుంటాం. ఇలాగా హోమ్ మేడ్. ఇది కూడా నేను తాగినా, కాఫీ తాగినా ఓన్లీ చక్కెర లేకుండా, బెల్లం లేకుండా అలా తాగడం అలవాటు అయిపోయింది. అలాగే మనం కూడా కాఫీ చక్కెర లేకుండా అలవాటు చేసుకోవాలి. వాడు కూడా, బాబు కూడా, వాడు కూడా కాఫీ అసలు వేసుకోడు ఏది. నాకు అలాగే ఫస్ట్ లో బెల్లం వేసుకుని తాగేవాళ్ళం బాగా. ఏదైనా ఒకటే, చక్కెర తిన్నా ఒకటే అనేసి అనేటప్పటికి డాక్టర్ ఇంకా లాభం లేదు, అది కూడా మానేద్దాం అనేసి. అసలు అందరికి డైట్ ప్లాన్స్ తో పాటు వర్కౌట్స్ దగ్గరుండి చేయించడం అనేది మామూలు విషయం కాదు. మీలో కూడా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏమైనా కానీ ఇంకా టైం టు టైం అన్ని క్లారిఫై చేస్తారు. డైట్ గ్రూప్ రెగ్యులర్ ఉంటుంది. డైలీ మంత్లీ ఫస్ట్ కి అలాగా స్టార్ట్ చేస్తాము, మంత్ ఎండ్ వరకు ఉంటుంది. సో అందులో డైట్ చార్ట్స్ అవి ఇస్తాం, సస్టైనబుల్, ఇంటర్మీడియట్ అన్ని ఇస్తాం అనమాట. సో ఏది నచ్చే వాళ్ళు అది ఫాలో అవుతారు. కొంతమంది 6 meals అలా కావాల్సి వస్తుంది వాళ్ళకి, మధ్యలో స్నాక్స్ తో సహాని. సో అలాంటి వాళ్ళు సస్టైనబుల్ చేస్తారు. లేదు కొంతమంది ఏంటంటే వర్కింగ్ ఉమెన్ గానీ వీళ్ళందరికీ ఫ్రీగా ఈజీగా ఉండేలాగా 3 meals అలా ఇంటర్మీడియట్ లో 2 types ఇస్తాము. సో ఎవరికి నచ్చింది వాళ్ళు ఫాలో అవుతారు అనమాట. అలా మంత్ అంతా వాళ్ళకి వాళ్ళు ఏం తిన్నారు, ఏం చేశారు అన్ని ఫొటోస్ అవి షేర్ చేస్తూ ఉంటారు. మేము వాళ్ళకి ప్రతిరోజు రివ్యూస్ అవి ఇస్తాం అనమాట. వీక్లీ వన్స్ వాళ్ళ నుంచి రివ్యూస్ అన్ని తీసుకుంటూ ఉంటాను. సో ఇంకా వాళ్ళకి ఏమైనా తగ్గకపోయినా చేయకపోయినా ఏమైనా టిప్స్ ఇవ్వడం, గైడ్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాం. చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు, మామూలు స్ట్రిక్ట్నెస్ కాదు. అందులోకి మా చెల్లెలు కూడా జాయిన్ అయ్యారు కదా, అక్క కరెక్ట్ గా టైం టు టైం ఫోటోలు పడిపోవాలంటారు అలాగా అని చెప్పి. అలా ఉంటేనే, ఇంకా లేకపోతే అసలు ఎవరో వింటారు. హెల్దీ వే కోసం అంతే. వెయిట్ లాస్ అనేసి మేము చూడము, కానీ మెయిన్ హెల్త్ పర్పస్ కోసం అది ఉంటే చాలు కదా. వెయిట్ లాస్ ఏముంది, పర్వాలేదు, ఏముంది, స్ట్రిక్ట్ డైట్స్, లిక్విడ్ డైట్స్ చేసామనుకోండి. ఇప్పుడు నేనైనా సరే ఇప్పుడు కొంచెం వెయిట్ పెరిగాను కదా అని 10 రోజులు మానేసి లిక్విడ్ డైట్ చేసేయచ్చు, కానీ అలా తగ్గిపోయినా ఇమీడియట్ గా పెరిగిపోతుంది.
అయిపోతాం మళ్ళీని. అలా కాకుండా కొంచెం సస్టైనబుల్ గా తగ్గాలి. సో ఏది తిన్నా న్యూట్రిషన్ కోల్పోకూడదు ఫుడ్ లోని. కొన్ని చూస్తుంటాం కదా లిక్విడ్ డైట్స్ అని అదని ఇదని, వారం రోజుల్లో తగ్గిపోతారు, నెల రోజుల్లో తగ్గిపోతారని. అదేంటి హెల్త్ రిస్క్ మెయిన్ హెల్త్ ని రిస్క్ లో పెట్టుకోవడం అనమాట అప్పటికప్పుడు తగ్గిపోవాలనుకుంటే. బట్ మీ దగ్గర ఇంత అందరూ మీ దగ్గర జాయిన్ అవడానికి అండ్ మీ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా మెయిన్ ఏంటంటే మీరు ఇచ్చే ఆ డైట్ విధానం. వచ్చే క్లయింట్స్ కి ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఏదైతే ఇష్టమో దాని ప్రకారంగా అసలు డైట్ ప్రిపేర్ చేస్తారు కదా. అండ్ మెయిన్ నేను కంపల్సరీ ఫాలో అయ్యేది ప్రోటీన్ ఖచ్చితంగా ఉండేలా చూస్తాను. వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ ప్రోటీన్స్ ఇస్తాను. ఏది మానమని చెప్పను. చికెన్ అయినా ఫిష్ అయినా ఇలాంటివన్నీ తినేస్తాను. అండ్ మెయిన్ ఆకుకూర కనిపించాలి. అండ్ లిక్విడ్ వెజిటేబుల్స్, ఈ బీరకాయలు, సొరకాయలు ఇవన్నీ ఇవి లేకపోతే నాకు కోపం వచ్చేస్తుంటది అనమాట. ఎందుకు తెలియలేదు అని అంటాను. కొంతమంది ఏంటంటే తెలియక అక్క అన్ని తినేస్తే కొంచెం వెయిట్ పెరిగిపోతాం. వెయిట్ పెరిగినా అదేం కాదమ్మా, తినండి కొంచెం, అది మెయిన్ హెల్త్ కి మంచిది అని. ఇంకా పక్కా అవన్నీ రోజు మొత్తంలో లిక్విడ్ వెజిటేబుల్స్ ఉన్నాయా, ఆకుకూరలు ఉన్నాయా, పప్పు తిన్నారా, ఈ ప్రోటీన్స్ తిన్నారా, ఇవన్నీ ఖచ్చితంగా చూసుకుంటాం. అండ్ రైస్ గానీ ఏదో కార్బోహైడ్రేట్ లేకపోయినా ఊరుకోం. కార్బోహైడ్రేట్ కూడా చాలా అవసరం. సో అన్ని రకాలు టైం టు టైం పడాలి, వెయిట్ తగ్గాలి. ఈ మధ్య వర్కౌట్స్ కి నాకు సెట్ అవ్వట్లేదు కానీ డైట్ ప్లాన్స్ మాత్రం రెగ్యులర్ గా ఫోన్ చేసి మరి పొడితినేస్తుంటాను. తగ్గకపోయినా పర్వాలేదు కానీ న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. అది మాకు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. వెయిట్ లాస్ అనేది ఒక టైంలోని చాలా రీజన్స్ ఉంటాయి. ఒక్క వెయిట్ లాస్ అనేది ఫుడ్ వరకే అనుకుంటారు చాలా మంది. కాదు, ఈ రోజుల్లో స్ట్రెస్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. స్ట్రెస్ ఎక్కువైనా వెయిట్ గెయిన్ అయిపోతారు. అండ్ నిద్ర సరిపోకపోయినా వెయిట్ గెయిన్ అయిపోతారు. రాత్రులు కూర్చొని 12-1 గంట వరకు కూర్చొని పొద్దున్నే మళ్ళీ లేవడం, పనులు చేసుకోవడం, ఇది కూడా ఒక రకమైన స్ట్రెస్. సో స్లీప్ కూడా 8 hours బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్. వాటర్ కరెక్ట్ గా తాగుతూ ఉండాలి. వాటర్ తాగకుండా ఎంత ఇచ్చేసి కూడా వేస్ట్. సో వాటర్ అవి తాగుతున్నాం, ఇవన్నీ చూసుకోవాలి. అండ్ రోజు మొత్తంలో ఒక్క 1 hour లేకపోతే 40 minutes అని ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ, అది వాకింగ్ అయినా కావచ్చు, లేకపోతే ఏదైనా జాబ్కి వెళ్ళొచ్చు, జిమ్ చేసే వాళ్ళు జిమ్, ఇంట్లో చేసుకునే వాళ్ళు యోగా కానీ ఏదైనా సరే 40 minutes అయితే అది పక్కా మెయింటైన్ చేస్తే మన లైఫ్ స్టైల్ బాగుంటది. హాస్పిటల్కి వెళ్లకుండా ఉంటాం, అది మెయిన్ కావాల్సింది. అయితే డీటెయిల్స్ ఇవ్వండి. అయితే మీ డైట్ లో జాయిన్ అవ్వడానికి కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో పెడతాను, మీరు కావాలంటే చెక్ చేయండి. ఒకసారి మాట్లాడితే మీకు కూడా తెలుస్తుంది అనమాట. మొత్తం అన్ని సిల్వర్ నుండి స్టీల్ కి కన్వర్ట్ అయిపోయారంట. ఇంకా ఇది హాట్ డిష్ ఎంత బాగా నచ్చిందంటే నాకు భలే ఉంది అసలు. ఇది ఒకటి పట్టుకెళ్ళాలి కొనుక్కొని. ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ అండి, మీరు స్టీల్ ఫ్యాక్టరీలో తీసుకుంటారు? ఇక్కడ ఫ్యాక్టరీలో కాదు, జనరల్ గా స్టీల్ షాప్స్ లోనే దొరికాయి. ఇది ఎక్కువగా పిజియన్ స్టోర్ లో తీసుకున్నాం. పిజియన్ స్టోర్ లోని బాగున్నాయి. హాట్ డిష్ అవి తీసుకున్నాం. అబ్బో ఎంత పెద్ద ఇదంతా ఒక సెట్ అండి? అంటే సెట్ కాదు, ఇండివిజువల్ గానే ఏ సైజ్ సెపరేట్ గా తీసుకున్నాం. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది, చాలా బాగుంది. మళ్ళీ హాట్ డిష్ లో అయితే ఈ వెరైటీలు ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు మనకు ప్లాస్టిక్ వస్తుంది కదండి, ప్లాస్టిక్ లో ఏమవుతుందంటే ఇలా అంచులు ఉంటాయి కదా, ఈ అంచుల్లోని ఫుడ్ ఏమైనా ఇరుక్కుంటుంది, అది మళ్ళీ వాష్ చేయడానికి కూడా మనకు అవ్వదు. సో అలాంటప్పుడు ఏంటంటే జర్మ్స్ అన్ని అక్కడే మెయిన్ ఎక్కువ ఫామ్ అవుతాయి. అందుకే పిల్లలకి కూడా మొత్తం అసలు ప్లాస్టిక్ నుంచి కంప్లీట్ మానేసాం. ఈ స్టీల్ లో ఎక్కువ పెడుతున్నాం. వీటిల్లో ఎక్కడ మనకి వెళ్ళడానికి ఏమీ ఉండదు. ఇంకా ఇదేది ఒక గది రెడీ చేస్తారా మొత్తం స్టీల్ పైన. పెద్ద బిర్యానీ తెప్పాలు కూడా అది కూడా స్టీలేనా? అన్ని స్టీల్ మార్చేసాం. పెద్ద బిర్యానీ తెప్పాల, ఇది కూడా స్టీల్ తప్పాలంట. కానీ స్టీల్ లో ఉండడం కొంచెం ఛాలెంజింగ్ కదండి. జాగ్రత్త చూసుకుంటే అడుగు మందంగా ఉంటే సరిపోతుంది. చాలా బాగా వస్తాయి. అండ్ ఆయిల్ అస్సలు పీల్చదు, బాగుంటది. నేను ఈ మధ్య అంటే అప్పుడు ఎక్కువ రైస్ కుక్కర్ ఎలక్ట్రిక్ వాడుతుంటాం కదా, సో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఈ మధ్య దొరుకుతుంది అనమాట. అదొకటి పట్టుకెళ్దాం అనుకుంటున్నాను. కూడా అన్ని స్టీల్ బాగుంటాయి. ఇవి దొరికేనండి లాస్ట్ మేము గత 1 year నుండి ఇంకా ఇంట్లో ఉన్న సిల్వర్ సామాన్లన్నీ రీప్లేస్ చేస్తున్నాం అనమాట. అల్యూమినియం అస్సలు వాడట్లేదు. సిల్వర్ ఆంటీ అది 2 years బ్యాక్ కొన్నాను, కానీ ఇంకా అది అందులో అది వాడకూడదని ఫిక్స్ అయిపోయాం అనమాట. అందుకే ఇంకా స్టీలే ఇంకేది కొన్నా ఇక్కడ నుంచి. మీరు కూడా మారిపోండి, అదే బెటర్. కొంచెం నెమ్మదిగా అయినా మొత్తం అంతా స్టీల్ లోకి కన్వర్ట్ అయిపోయింది. ఈ ఏఎంసీది ఇందులో అస్సలు ఆయిల్ అక్కర్లేదు.
చాలా బాగుంటది, బాగా పనిచేస్తుంది. స్టీమింగ్ కి అన్ని సెపరేట్ వెజిల్ వస్తుంది, చాలా బాగుంటది. నాన్ వెజ్ బిర్యానీస్ అన్ని అయిపోతాయి. చాలా బాగుంటది. ఆయిల్ 1 డ్రాప్ కూడా అవసరం ఉండదు. 1 డ్రాప్ కూడా 1 డ్రాప్ కూడా వేయకండి, చాలా బాగా వస్తుంది ఇది. బాగుంది ఇదేదో. ఆంటీ కష్టపడి అన్ని వేయిస్తున్నారు. దాన్ని నేను రోట్లో వేసి దంచి ధనియాల పూసి పెట్టాలనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.